గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రొడక్ట్ ఉందన్నమాట. SGSP స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్. ఆ అకౌంట్ మన దగ్గర ఉంటే ఓన్లీ వాళ్ళు ఏం ఎక్స్ట్రా పే చేయడం లేదు. ఓన్లీ శాలరీ రెగ్యులర్గా మన అకౌంట్లో పడాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అకౌంట్లో పడాలి. వాళ్ళ పాస్బుక్లో చూసుకుంటే SGSB అనే ప్రొడక్ట్ కోడ్ కనపడాలి. అది కనబడితే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్ వివరంగా ఆయన చెప్తారు. మన దగ్గర ఏం జరిగిందంటే దానిలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా 1 crore ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగితే మనిషికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి నామినీకి 1 crore ఇది ఉందన్నమాట బెనిఫిట్ ఉంది. డైరెక్ట్గా ఏమి కట్టే పని లేకుండా అమౌంట్ వచ్చి వాళ్ళకి ఇస్తాం. అది మన దురదృష్టవశాత్తు మన దగ్గర జరిగింది ఒకటి. కానీ బ్యాంకు మనిషిని తేలేదు కాబట్టి వాళ్ళు చేసిన క్రమకి కానీ మన దగ్గర అకౌంట్ పెట్టినందుకు గాను బ్యాంకే ₹1 కోటి వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడానికి దాని ప్రొడక్ట్ దానిలో గొప్పతనం అది ఇవ్వడానికి మేము ఈరోజు సమావేశం ఏర్పరిచాం. దాంట్లో ఇదే కాకుండా ప్రొడక్ట్ కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ప్రీమియంకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అలాగే లాకర్ ఫీజులో కన్సెషన్స్ కానీ, అలాగే ATM కార్డు. మనకి మామూలు ATM కార్డు అయితే 40,000 ఉంటే వీళ్ళకి 50,000 ₹1,00,000 కూడా ఉంటుంది రోజు. అలా ఒక్కొక్క దాంట్లో ఒక డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అందులో శాలరీ వేరియంట్ 4-5 రకాలు ఉంటాయి, తక్కువ నుంచి ఎక్కువ దాకా. దాన్ని బట్టి కూడా ప్రొడక్ట్ బట్టి కూడా వాళ్ళ ఫీచర్లు మారుతాయి. ఎక్కడైనా ఎవరైనా స్టేట్ బ్యాంక్లో కాకుండా తెలియకుండా గ్రామీణ బ్యాంకులో కానీ ఏదైనా వేరే ప్రైవేట్ బ్యాంకులో కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉంటే దయచేసి వాళ్ళ అకౌంట్ షిఫ్ట్ చేసుకోండి. వితౌట్ ఏమీ పే చేయక్కర్లేదు. మళ్ళీ చెప్తాను, ఏమీ పే చేయక్కర్లేదు. మీ శాలరీ మా దగ్గర పడాలి. మీరు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ తీసుకోవచ్చు, తీసుకోకపోయినా కూడా ఈ బెనిఫిట్స్ ఏం పోవు. లేకపోతే ఎవ్రీ మంత్ శాలరీ మాత్రం మన దగ్గర పడాలి. అదొకటే రూల్, ఇంకేం లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ లెవెల్లో సెటిల్మెంట్ అగ్రిమెంట్ జరిగింది. దానికి కానీ ఎవ్రీ ఇయర్ పెంచుతున్నారు. ఇంతకుముందు 40 లక్షలు ఉండేది, 40 నుంచి 60, 80 ఇప్పుడు ₹1 కోటి అయింది. అలా ప్రతిదీ డెవలప్ అవుతుంది తప్ప, అంటే అదర్ దాన్ బ్యాంక్ వేరే బ్యాంకులతో కాంపిటీషన్తో పాటు మనం పోల్చుకొని అలా ప్రోడక్ట్ని ఇంకొంచెం మెరుగుపరుస్తుంది. బ్యాంక్ వచ్చే బెనిఫిట్ మెరుగుపరుస్తారు. అతను ఆత్మకూరులో APSPCలో లైన్ మ్యాన్, నాగులకోట రూరల్ సెక్షన్ కింద లైన్ మ్యాన్గా వర్క్ చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి కరెంటు పనుల్లో ఉండగా జారిపడి పడ్డాడు. కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నవంబర్ 21వ తేదీన 2025 చనిపోవడం జరిగింది. అతను శాలరీ అకౌంట్ SBI అకౌంట్ కార్పొరేట్ ప్యాకేజీ కింద ఉండడం వల్ల వాళ్ళు క్లెయిమ్ చేసినందువల్ల ₹1 కోటి SBI ఇవ్వడం జరిగింది. ₹1 కోటి ఇప్పించినందుకు SBI మేనేజ్మెంట్కి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.